నమస్తే. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనలు నిజంగానే విద్యార్థులు చేస్తున్నారా, లేకపోతే ఇందులో కొన్ని దేశద్రోహ శక్తులు కూడా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఇందులో జరిగేటువంటి విషయాలను గమనిస్తే ఇది పూర్తిగా విద్యార్థుల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంగా ఎంత మాత్రం కనిపించడం లేదు. ఇందులో కొన్ని దేశద్రోహ శక్తులు కూడా చొరబడ్డాయి. ఎందుకంటే ఒక్కసారి గమనిస్తే మొన్న ఉద్యమం జరుగుతున్నప్పుడు ట్రక్కులో రాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. విద్యార్థులు అయితే రాళ్ళు తెచ్చిపెట్టుకోరు, కొన్ని వ్యక్తిగత ఆయుధాలు కూడా తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా వేరే విషయాలను గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ దేశద్రోహ శక్తులు కూడా వీటిలో చొరబడ్డాయి. కాబట్టి ఇప్పుడు దేశ ప్రజలు చాలా అప్రమత్తతో ఉండాలి. అంటే చాలామంది ఇప్పటికే చెప్తున్నారు, విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థులను సపోర్ట్ చేయాలని చెప్పి కొంతమంది కుహానా రాజకీయ నాయకులు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమం వెనక ఉన్నటువంటి ప్రయోజనాలు వేరు. ఈ ప్రయోజనాలను ఆశిస్తున్నది ఇతర దేశస్తులు. వాళ్ళకు అనుకూలంగా ఈ దేశంలో చట్టాలు ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా ఈ దేశంలో ప్రభుత్వాలు ఉండాలనేటువంటి ఒకే ఒక కోరికతోనే ఈ దేశంలో ప్రభుత్వాలని మార్చాలి, ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పి వాళ్ళు నిశ్చయించుకున్నారు. వాళ్ళ ప్లాన్లో భాగంగానే మొదట విద్యార్థులను విసిగొల్పారు, ఆ తర్వాత దేశద్రోహులను కూడా ఇందులోకి చొరబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ లాంటి దేశద్రోహ పార్టీలు కూడా ఈ మంటలో చలి కాచుకోవాలని చెప్పి నిశ్చయించుకుంది. ఇప్పటికే చూసాం, అటు ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇద్దరు కూడా నరేంద్ర మోడీ ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేయటం మొదలుపెట్టారు. ఇది నిజంగా ఒక కొత్త సాంప్రదాయం అనుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రస్తావించాలనుకుంటే ఏ విషయమైనా కూడా ఇప్పుడు లోక్సభ సెషన్ జరుగుతుంది కాబట్టి అక్కడే నిస్సంకోచంగా ప్రకటించవచ్చు, లేదా అక్కడే చర్చించవచ్చు. కానీ అవేవి తీసుకోకుండా ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టేలాగా ఆయన వ్యవహరించడం అనేది చూస్తుంటేనే ఈ ఉద్యమం ఎట్టుపోతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి కావాల్సినటువంటి సహాయాన్ని, అంటే అటు వ్యక్తులు కావచ్చు, డబ్బులు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి చిల్లర మూకలు, రౌడీ మూకలను కూడా కేజ్రీవాల్ దగ్గరుండి వాళ్ళకి సమకూరుస్తున్నారనేటువంటి నిజం ఇప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీని పడగొట్టడానికి బయట శక్తులతో కలిసి దేశంలో ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా చేతులు కలిపారు. ఎలా అయినా సరే అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని మార్చాలి, లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పేటువంటి ఏకైక ఉద్దేశంతోనే వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నీటికి సంబంధించినటువంటి అంశం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఉద్యమం ఇంకొక కొత్త మార్గం వైపు వెళ్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం కొత్త పుంతలు తొక్కేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొత్త వ్యక్తులు వచ్చి జాయిన్ అవుతారు, కొత్త రాజకీయ పార్టీలు జాయిన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ ఉద్యమం అనేటువంటిది విద్యార్థుల కోసం అయితే ఎంత మాత్రం కాదు, విద్యార్థుల సమస్య కోసం కూడా కాదు. ఇప్పుడు ఈ ఉద్యమం ఇంకోవైపు పందా మార్చుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో దేశంలో ఉండేటువంటి విద్యార్థులు, ప్రజలు చాలా అప్రమత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేశంలో అల్లర్లు సృష్టించడానికి అటు విదేశీ శక్తులు, దేశంలో ఉండేటువంటి శక్తులు కూడా కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇప్పటికే గమనించాం, అమెరికా లాంటి దేశాలు దేశంలో ఉన్నటువంటి తమ పౌరులకి ఒక ఆజ్ఞ జారీ చేశాయి. ఏంటంటే మీరెవరు కూడా ఒక నెల రోజులు పార్లమెంట్ చుట్టుపక్కలకు వెళ్ళొద్దు, అక్కడ అల్లర్లు జరుగుతాయి, కాబట్టి మీరంతా దూరంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక ప్రికాషనరీ జారీ చేసింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే అమెరికాకు ముందే తెలుసు ఇక్కడ అల్లర్లు జరగబోతున్నాయని. అయితే ఇంత మునిపే చెప్పినట్టు ఈ ఉద్యమం అనేది విద్యార్థుల కోసం కాదు, నీట్ విద్యార్థుల కోసము కాదు, ఇంకోటి కాదు. కేవలం భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి. భారతదేశంలో ఉండేటువంటి జాతీయవాద ప్రభుత్వం అనేది అమెరికాకి, సిఐఏకి, లేకపోతే డీప్ స్టేట్కి నచ్చటం లేదు. ఇక్కడ బలహీనమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలో అది ఇక్కడ చేయగలుగుతారు. అంటే ఇక్కడ అమెరికా నిర్ణయించేటువంటి పప్పెట్ ప్రభుత్వం ఉన్నట్లయితే వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ నిర్ణయాలు చేసుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. అందుకాబట్టే ఇక్కడ ఉన్నటువంటి ఒక బలమైన జాతీయవాద ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి అటు జార్జి సోరస్ లాంటి డీప్ స్టేట్ నాయకులు, అంటే ఈ అల్లరి మూకలకి దేశంలో అల్లర్లు చేయడానికి కావాల్సినటువంటి డబ్బులంతా సమకూర్చేది ఈ జార్జి సోరస్. ఈయన అఫీషియల్గానే ఇతర దేశాల్లో జరిగేటువంటి సమ్మిట్స్లో బహిరంగంగానే చెప్తుంటాడు. ఏంటంటే ఏ దేశంలో అయినా సరే ప్రపంచంలో జాతీయవాద ప్రభుత్వం ఉన్నట్లయితే అది నాకు నచ్చదు, వాటిని పడగొట్టడానికి నేను పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతానని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్తా ఉంటారు. కాబట్టి జార్జ్ సోరస్ లాంటి నాయకుడు ఇప్పుడు భారతదేశంలోకి డబ్బులు వెదజల్లుతున్నారు. ఆ డబ్బులు కాశపడి ఈ దేశంలో ఉండేటువంటి నాయకులు కూడా ప్రభుత్వాన్ని మార్చడం అటు ఉంచితే మన దేశాన్ని
పూర్తిగా అల్లకల్లోలం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది నిజంగా బాధపడాల్సినటువంటి విషయం. వీళ్ళకెవరికి కూడా దేశం మీద ప్రేమ లేదు, కేవలం పడేసేటువంటి చిల్లర డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారు. అయితే అమెరికా మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం పైన సీతకన్నేసింది. ఏంటంటే భారతదేశం మొదటి నుంచి కూడా సోవియట్తో క్లోజ్గా ఉంది. కాబట్టి భారతదేశం తమ పంజన చేరకపోవడం, తమను చెప్పింది వినకపోవడంతోనే అమెరికాకి భారతదేశం పైన మొదటి నుంచి కూడా కొంత కంటగింపుగా ఉంది. కాబట్టి భారతదేశాన్ని అస్థిరపరచాలని చెప్పి 1947 నుంచి కూడా అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విజ్ఞతతో వ్యవహరించడం వల్ల ప్రతిసారి జాతీయవాద ప్రభుత్వాలని ఎన్నుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ డీప్ స్టేట్ లేకపోతే సిఐఏ లాంటి సంస్థలు భారతదేశంలో రాజకీయాలని బాగా అవపోషణ పట్టించుకొని ఇక్కడ బలహీన ప్రధానులు ఉండేలాగా ఏర్పాటు చేశారు. దీంతో ఆ బలహీన ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంతా కూడా అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేసి ఇక్కడ తమకి ఏం కావాలో దాన్ని జరిపించుకునేది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు డీప్ స్టేట్ కావచ్చు, సిఏఏ కావచ్చు, ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఓడిపోతాడు అనుకున్నారు. ఆ తర్వాత మరింత బలంగా మంచి మెజారిటీతో ప్రధానమంత్రి అవ్వడంతో అప్పటి నుంచే రైతు ఉద్యమాలు ఒకసారి, లేకపోతే అటు గుజరాత్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఇట్లా పంజాబ్లో కావచ్చు, ఇట్లా ప్రతి చోట ఏదో ఒక అల్లర్లు చేయించడం మొదలుపెట్టారు. అయితే రెండోసారి కూడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడవసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఓడిపోతాడు అనుకున్నారు. ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీ గెలవడంతో అటు సిఐఏ, డీప్ స్టేట్ లాంటివన్నీ కూడా షాక్ గురయ్యాయి. ఏ విధంగా అయినా సరే భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చాలి, నరేంద్ర మోడీ ఇలానే కొనసాగితే తమ ఆధిపత్యం కాలం చెల్లిపోతుందని చెప్పి గ్రహించినటువంటి సిఐఏ, లేకపోతే అమెరికా, లేకపోతే జార్జ్ సోరస్ లాంటి వ్యక్తులు భారతదేశంలో ఏ విధంగా అయినా సరే ప్రభుత్వాన్ని కూల్చాలి, పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక గట్టి నిర్ణయంతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ కుట్రలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే మనం గమనించాం, ఆసియాలో ఉండేటువంటి శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వెనిజులా కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో అమెరికా తమకు నచ్చని ప్రభుత్వాన్ని కూల్చేసింది. అక్కడ ఒక వెనిజులా తప్పించి మిగతా 3 ఆసియా దేశాల్లో, అటు పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ జాతీయవాదంతో ముందుకు వెళ్తుంటే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి ఇప్పుడు ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసీం మునిట్ లాంటి దూకుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా అమెరికా మాట వినకపోవడంతోనే అక్కడ స్టూడెంట్ ఉద్యమాన్ని అడ్డుగా పెట్టి ఆమె దేశం వదిలి పారిపోయేలాగా చేయగలిగారు. ఇక శ్రీలంకలో కూడా సరే అక్కడ ప్రభుత్వాన్ని అమెరికా కూల్చివేయడం చూశాం. కాబట్టి అమెరికా ఎక్కడైనా సరే తమకు నచ్చని ప్రభుత్వం ఉన్నట్లయితే అక్కడ ఏదో ఒక ఉద్యమాన్ని లేవదీసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి నిశ్చయించుకుంది. అందులో భాగంగానే భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉద్యమాన్ని ముందుకు తెచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించి మొత్తం దేశాన్ని విభజించాలనేటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ దీన్ని ఎలా ఎదుర్కొంటారు, దేశాన్ని ఎలా సమిష్టిగా ఉంచగలుగుతారనేది మనం గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గతంలో అటు బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, అటు శ్రీలంకలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా వీక్గా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ప్రధానమంత్రులు కూడా చాలా వీక్గా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వాలు తొందరగా ఈ ఉద్యమాలకి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వము లేకపోతే నరేంద్ర మోడీ అంత వీక్గా అయితే లేరు. వీళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకొని ఈ డీప్ స్టేట్ లేకపోతే ఈ సిఐఏ లాంటి సంస్థలకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య గమనించాం, ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని మరింత పదునుగా చేశారు నరేంద్ర మోడీ. ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం అమలు అవుతే ఇక మీద ఫారిన్ నుంచి ఇండియాలోకి ఫండ్స్ అనేవి ఫ్రీగా రాలేవు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ సంవత్సరం డబ్బులు దేనికి ఉపయోగించామో దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు, బిల్లులన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే తర్వాత ఇయర్ ఆ డబ్బుని మళ్ళీ జమ చేసి దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ డబ్బులు దేనికి వాడుతున్నారో దాన్ని పూర్తిగా ఆధారాలతో సహా చూపాల్సి ఉంటుంది. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ కూడా భారతదేశంలో కన్వర్షన్స్ అనేవి 50% చేరుకోలేదు. ఎందుకంటే అది భారతదేశంలో ఉండేటువంటి జీవన విధానం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ప్రజల హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు. దీంతో ఆ సంస్థలన్నీ కూడా భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చలేకపోయాయి. ఇక్కడ కన్వర్షన్స్ చేయడానికి పెద్ద ఎత్తున విరాళాల పేరుతో భారతదేశంలోకి డబ్బులను పంపిస్తున్నారు. ఆ డబ్బులని ఇక్కడ మత మార్పిడులకు ఉపయోగించడమే కాకుండా కొన్నిసార్లు అసాంఘిక కార్యక్రమాలు కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ దీనికి కళ్ళెం వేశారు. ఇప్పుడు ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే మాత్రం ఇక మీద దేశంలో ఏ నాయకుడికి వేరే దేశాల నుంచి ఫండింగ్ అనేది జరగదు. కాబట్టి ఈ నాయకులకు కూడా తమ జోబులు నిండవు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి చాలామంది నాయకులు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి చిల్లర డబ్బులకు ఆశపడి భారతదేశానికి ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాటికి అవకాశం లేకుండా నరేంద్ర మోడీ ఈ చట్టాన్ని
టైట్ చేశారు. దీంతోనే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇట్లుంటే కష్టమవుతుంది కాబట్టి ఈ చట్టాన్ని అమలు లేకుండా చేయాలనుకున్నారు. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ ఈ చట్టం పైన ఆర్డినెన్స్ తెచ్చారో ఇది అమల్లోకి వచ్చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంస్థలన్నీ కూడా భారతదేశంలోనికి విచ్చలవిడిగా డబ్బులు పంపలేవు. ఇక్కడ ఏవైనా అల్లర్లు చేయాలంటే కూడా ఇక్కడ మీద డబ్బులు వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి దీంతో ఇటు దేశంలో ఉండేటువంటి ద్రోహులు అటు దేశ బయట ఉన్నటువంటి ద్రోహులు తట్టుకోలేకపోతున్నారు. అందుకని చెప్పి ఈ విద్యార్థి ఉద్యమాలను అడ్డం పెట్టుకుని వీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం పైన దాడులు చేస్తున్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తులకి లేకపోతే విద్యార్థులకి పోలీసులపైన రాళ్ళు రువ్వాల్సినటువంటి అవసరం లేదు. పోలీసులను రాళ్లతో కొట్టారు. కాబట్టి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళంతా కూడా ఒక పక్కా ప్లాన్తోనే వచ్చారు. అల్లర్లు సృష్టించడానికి, పోలీసులపైన దాడి చేయడం, వ్యవస్థలపైన దాడి చేయడం, లేకపోతే పార్లమెంట్లోనికి చొచ్చుకొని పోవడం, ఇదంతా కూడా పక్కా ప్లాన్గానే ముందుకు వచ్చారు. కాబట్టి వీళ్ళంతా కూడా విద్యార్థి నాయకులు కాదు, విద్యార్థులు కాదు, ఇందులో అసాంఘిక శక్తులు ఉన్నాయి. ఇది దేశ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. గతంలో ఇందిరాగాంధీ కూడా చాలాసార్లు FCRA చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ప్రతిసారి ఆవిడని కూడా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. అంతేకాకుండా మనపైన అమెరికా ఈ ఒత్తిడి ఎందుకు తెస్తుందంటే మనం రష్యా నుండి దూరం జరగాలి. ఎందుకంటే భారత్ ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. దాంతో రష్యా యుద్ధం చేయగలుగుతుంది. కాబట్టి భారత్లో అల్లర్లు చేసి ప్రభుత్వాన్ని కూలగొడితే తర్వాత వచ్చే పప్పెట్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసి రష్యాతో ఏ విధమైనటువంటి సంబంధాలు లేకుండా చేయగలిగితే రష్యా ఒంటరి అయిపోతుంది. ఆ తర్వాత రష్యా కూడా ఓడిపోతుంది. దీంతో అమెరికా అనేటువంటిది ప్రపంచంలో అగ్రదేశంగా ఉండిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఇవాళ ఇది చేస్తున్నారు. అయితే చూద్దాం ఏమవుతుందో రాబోయే రోజుల్లో. నరేంద్ర మోడీ ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తారు, లేకపోతే దీన్ని ఎలా గట్టెక్కుతారు అనేటువంటి దాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. అయితే ఈ విద్యార్థి ఉద్యమాన్ని గురించి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేకపోతే ఢిల్లీ పోలీసులు కొంచెం తక్కువగా అంచనా వేశారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సరైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టలేదు. లేకపోతే ఇట్లాంటి అసాంఘిక శక్తులు పార్లమెంట్ వరకు చొచ్చుకొని రావడం ఏంటి? ఎందుకంటే భద్రతాపరమైనటువంటి లోపాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నారు. నరేంద్ర మోడీ లేకపోతే అటు పోలీసులు కూడా ఈ విద్యార్థి ఉద్యమాన్ని చాలా తక్కువగా అంచనా వేశారు. ఇంతమంది అక్కడ అసెంబ్లీ ఎవరు అనుకున్నారు, కానీ వీళ్ళు ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా వచ్చారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యార్థుల మీద ఏదైనా దాడి జరిగినట్లయితే అది వెంటనే ప్రపంచ మీడియా ఫోకస్ చేస్తుంది. కానీ ఈ విద్యార్థులు పోలీసుల మీద దాడి చేస్తే మాత్రం ఎక్కడా కూడా దాని మీద చర్చ జరగట్లేదు. కాబట్టి అసాంఘిక శక్తులు ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ప్రభుత్వ అధినేతలను ధ్వంసం చేయడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. కాబట్టి ప్రభుత్వం చాలా అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా దేశంలో ఉండేటువంటి విద్యార్థుల మీద ప్రేమ లేదు, కేవలం దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి, FCRA చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అల్లర్లు చేస్తున్నారు. కాబట్టి ఇది దేశంలో ఉండేటువంటి ప్రజలు ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది.